రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని కాలనీ వాసుల సమస్యలపై మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవ చూపారు. శ్రీపాద ఎంక్లేవ్, విష్ణుమూర్తి ఎంక్లేవ్ కాలనీలతో పాటుగా పలు కాలనీ అధికారులతో ఆయన సమీక్షించారు. ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సమస్యలు వివరించారు. సమస్యలపై వెంటనే స్పందించిన మల్లారెడ్డి ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, నీటి సరఫరా వంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులతో సమీక్షించమని కోరారు. పైప్ లైన్ ఎస్టిమేషన్ చేసి లైనింగ్ చేశారు, అదే లైన్ ప్రకారం వేసేస్తే అయిపోతుంది కదా సార్. ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో ఈరోజు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజ్ కానీ, చిన్న చిన్న రోడ్లు కానీ, మళ్ళా అది మంచినీళ్ళే కానీ, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటే మేము కమిషనర్ గారి దగ్గరికి రిప్రజెంట్ చేసినాం. కమిషనర్ గారు ఇమీడియట్గా అన్నీ కూడా కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి. 3 వార్డులలో 15 కోట్లతోటి మేము టెండర్ కూడా వేసినాం. ఇమీడియట్గా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఆ పనులన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. టెండర్లు ఉన్నాయి, అవి దసరా లోపల కంప్లీట్ చేస్తామని చెప్పిండు. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అదే గుట్ట మీద పేద ప్రజలకు 74 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, వాళ్ళకు వాటర్ వస్తలేదు, చాలా సమస్య ఉంది. అక్కడ బల్క్ కనెక్షన్ కావాలి కాబట్టి ఇప్పుడు వాటర్ వర్క్స్ ఎండీతో కూడా మాట్లాడినా ఇమీడియట్గా కనెక్షన్ కూడా ఇస్తా అని చెప్పిండ్రు. అన్నీ కూడా మంచిగా ఈ కమిషనర్ గారు బాగా పనిచేస్తుండు, పర్ఫెక్ట్ పనిచేస్తుండు. అన్ని సమస్యలు కూడా ఇప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా అన్నీ కూడా దసరాలో